జై శ్రీరామ్. అద్భుతమైన రామాయణానికి సంబంధించిన 10 ప్రశ్నలకు మళ్ళీ స్వాగతం. 10వ భాగం. విశ్వామిత్రునితో యజ్ఞరక్షణకు వెళ్లే ముందు రాముడికి ఆయుధ విద్యలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏ. దశరథుడు, బి. వశిష్ఠుడు, సి. గౌతముడు, డి. అగస్త్యుడు. సరైన సమాధానం బి. వశిష్ఠుడు. సందర్భం: వశిష్ఠుడు రామలక్ష్మణులకు రాజకుమారులుగా తగిన ఆయుధ శిక్షణను అందించారు. సీత అపహరణ సమయంలో జటాయువు చూపిన ధర్మగుణం ఏమిటి? ఏ. దానం, బి. అహింస, సి. శౌర్యం, డి. భక్తి. సరైన సమాధానం సి. శౌర్యం. సందర్భం: గృద్ధుడైన రావణుణ్ణి అడ్డుకుని సీతను రక్షించటానికి జటాయువు శౌర్యంతో పోరాడాడు. రాముడు అంగదుని శాంతిదూతగా లంకకు పంపడానికిచ్చిన సూచన ఏమిటి? ఏ. యుద్ధం తప్పదని చెప్పమన్నాడు, బి. రావణుణ్ణి బెదిరించమన్నాడు, సి. సీతను తిరిగి ఇవ్వమని కోరమన్నాడు, డి. సుగ్రీవుని శక్తిని వివరించమన్నాడు. సరైన సమాధానం సి. సీతను తిరిగివ్వమని కోరమన్నాడు. సందర్భం: రాముడు యుద్ధానికి ముందు చివరిసారి శాంతి అవకాశాన్ని ఇవ్వాలని భావించాడు. లంకలో అశోకవాటికను రాక్షసులు ఎందుకు కాపాడేవారు? ఏ. అది రావణుడి పవిత్ర స్థలం కావడంతో, బి. ధనం దాగి ఉండడంతో, సి. సీత అక్కడే నిర్బంధించబడడంతో, డి. యుద్ధ శిక్షణ కేంద్రం కావడంతో. సరైన సమాధానం సి. సీత అక్కడే నిర్బంధించబడడంతో. సందర్భం: సీతను అశోకవాటికలో కఠిన రక్షణలో ఉంచారు. రాముడు సముద్రదేవుని ప్రసన్నం చేసుకునేందుకు మొదట చేసిన చర్య ఏమిటి? ఏ. సముద్రతీరంలో ధ్యానం, బి. తపస్సు, సి. నీచరక్షణ, డి. పుష్పార్చన. సరైన సమాధానం ఏ. సముద్రతీరంలో ధ్యానం. సందర్భం: రాముడు 3 రోజులు సముద్రతీరంలో నిరంతర ధ్యానం చేశారు. లంకా యుద్ధంలో రామసేనకు ఔషధ పర్వతాల గురించి కీలక సమాచారం అందించిన వానరుడు ఎవరు? ఏ. జాంబవంతుడు, బి. సుసేనుడు, సి. అంగదుడు, డి. నీడుడు. సరైన సమాధానం బి. సుసేనుడు. సందర్భం: లక్ష్మణుడి గాయం నివారణకు అవసరమైన ఔషధ పర్వతాన్ని గుర్తుచేసి సూచించినవాడు సుసేనుడే. రావణుని రథసారథి మత్యపుడు ఇవ్వబడిన ప్రసిద్ధ సూచన ఏమిటి? ఏ. శివుడిని ప్రార్థించమన్నాడు, బి. సీతను విడిచిపెట్టమన్నాడు, సి. యుద్ధం మానుకోమన్నాడు, డి. ఇంద్రజిత్తో కలిసి పోరాడమన్నాడు. సరైన సమాధానం బి. సీతను విడిచిపెట్టమన్నాడు. సందర్భం: మత్స్యపుడు రావణుని ధర్మపదంలోకి తీసుకురావడానికి చివరిసారిగా సీతను తిరిగివ్వమని సూచించారు. ఇంద్రజిత్ మాయ యుద్ధంలో రామలక్ష్మణులను మోహింపచేసేందుకు ఉపయోగించిన కీలక తంత్రం ఏమిటి? ఏ. మేఘమాల, బి. త్రిశూలభ్రమ, సి. మాయాసీత, డి. అంధకార వలయం. సరైన సమాధానం సి. మాయాసీత. సందర్భం: ఇంద్రజిత్ ఒకసారి మాయాసీతను హతమార్చినట్లు చూపించి రామసేనలో తీవ్ర విషాదం కలిగించారు. లంకా యుద్ధంలో వానరసేనలో శత్రుప్రవేశం కడిపెట్టడంలో నైపుణ్యం చూపిన యోధుడు ఎవరు? ఏ. దధిముఖుడు, బి. సుసేనుడు, సి. గవాక్షుడు, డి. నలుడు. సరైన సమాధానం సి. గవాక్షుడు. సందర్భం:
గవాక్షుడు శత్రుచలనాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగి ఉండటం వలన రామసేనకు కీలక సమాచారాన్ని అందించాడు. లంకా విజయానంతరం రాముడు తిరిగి అయోధ్యకు వెళ్లే ముందు మొదటగా చేసిన కార్యం ఏమిటి? ఏ. వానరసేనకు ఆశీర్వాదమిచ్చాడు. బి. విభీషణుని లంకరాజుగా అభిషేకించాడు. సి. సముద్రదేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. డి. అగస్త్యుని ఆశ్రమాన్ని దర్శించాడు. సరైన సమాధానం బి. విభీషణుని లంకారాజుగా అభిషేకించాడు. సందర్భం: రావణ సంహారం తర్వాత రాముడు ధర్మపరుడిగా వెంటనే విభీషణుని లంకాధిపతిగా అభిషేకించి లంకలో శాంతి ధర్మపాలన స్థిరపడేలా చూశాడు. జై శ్రీరామ్. ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు? మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.